డాక్టర్ గారు మరి ఏ సమస్య ఉన్న వారి కోసం పథ్యాహారం తయారు చేసుకోబోతున్నాం అంటారు? ఈరోజు ఏంటంటే సమస్య ఉండడం అని కాదు, రజస్వల అయినటువంటి అమ్మాయికి ఇచ్చేటువంటి పథ్యాహారం గురించి తెలుసుకుందామని చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది యాక్చువల్‌గా ఒక తరం ముందు వాళ్ళందరికీ కూడా తెలుసు. ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎందుకు చేయాలి అంతా కూడా. ఇప్పటి తరం వాళ్ళకి తెలియదు కనుక మనం ఈ పథ్యాహారాన్ని ఇవాల్టి ఆయుష్ కార్యక్రమంలో కొత్త తరానికి పరిచయం చేయాలని చెప్పి. రజస్వల అయినప్పుడు కొంచెం ఆహారం విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఇదంతా ఏముంది, ఏదో పాతకాలం నమ్మకాలు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ మామూలుగా ఆ సమయంలో అంటే పిత్తదోషం, రక్తదోషం రెండూ కూడా కొంచెం పెరుగుతాయి అన్నమాట. ఆ పెరిగినప్పుడు సరైనటువంటి ఆహారం తీసుకుని దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. అలాగ బ్యాలెన్స్ అయ్యేటువంటి ఒక మంచి పథ్యాహారం చాలా తేలిగ్గా ఇంట్లో చేసుకోగలిగినటువంటిది ఇవాళ మనం తయారు చేద్దాం. అది తప్పకుండా డాక్టర్ గారు. రజస్వల అయిన ఆడపిల్లల కోసం పథ్యాహారం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. బియ్యం, పెసరపప్పు, పసుపు, నెయ్యి, బెల్లం. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదా. మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు మరి ఎలా స్టార్ట్ చేయాలో చెప్తారా? మొట్టమొదట స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుందాం. ఇందులో ఏంటంటే ఒక 2 కప్పుల నీళ్ళను పోసి మరిగించుకోవాలి. మొదట ఎప్పుడు చెప్పే మాట మళ్ళీ చెప్తున్నాను, మేము కొలత ప్రకారం కాకుండా మీకు చూపిస్తున్నాం. కానీ మీరు చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా కరెక్ట్గా ఏ కొలతలు చెప్పామో ఆ కొలత ప్రకారం చేసుకోండి. ఇప్పుడు ఈ నీళ్లు మరిగే వరకు కొంచెం స్టవ్ పెంచి కొంచెం నీళ్లు మరిగించుకోవాలి. నీళ్ళు మరిగించుకునే లోపు మనం తీసుకునే పదార్థాల గురించి ఒకసారి చెప్పుకుందాం. మనం ఇందులో ఏంటంటే మొట్టమొదటి తీసుకోబోయేటువంటిది బియ్యం. బియ్యం ఇందులో మనం వాడడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే రజస్వలైన సమయంలో మధుర రసం ఉండేటువంటి పదార్థాలను ఎక్కువగా ఇవ్వాలి. అంటే బియ్యం మనకి మధుర రసంలోకి వస్తాయన్నమాట. అంటే తీపి అంటే ఏదో స్వీట్స్, పంచదారతో లడ్డూలు చేసుకోవడం అవని కాదు. సహజంగా ప్రకృతిలో తీయగా ఉండేటువంటివి, అంటే కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా మనకు ప్రకృతిలో తీయగా ఉన్నటువంటి వాడిగా చెప్పుకోవచ్చు. బియ్యం అట్లాంటిది అనమాట. తేలికగా అరుగుతుంది, అలాగే పిత్తదోషాన్ని తగ్గిస్తుంది. అండ్ ఇలాంటి మధుర రసం అదే కార్బోహైడ్రేట్స్ ఉన్న పదార్థాలు ఇచ్చినట్టయితే ఏంటంటే ఆ సమయంలో కడుపు నొప్పి లాంటి సమస్య రాకుండా కూడా ఇది ముందు జాగ్రత్తగా ఉపయోగపడుతుంది అనమాట. సో అందుకని మనం బియ్యాన్ని తీసుకుంటున్నాం. బియ్యం అంటే కొంచెం మనం మరిగిన తర్వాత తీసుకుందాం. ఒక అరకప్పు పరిమాణంలో బియ్యాన్ని తీసుకోవాలి. తర్వాతది పెసరపప్పు. ఈ పెసరపప్పు కూడా ఏంటంటే చాలా తేలికగా అరుగుతుంది. అంటే ఈ సమయంలో అమ్మాయికి డైజెస్టివ్ సిస్టమ్ మీద పెద్దగా ఏమీ లోడ్ పడకుండా తేలికగా అరిగేటువంటి పదార్థం. అలాగే ఇది కూడా మధుర రసంతో ఉంటుంది. ఇది కూడా పిత్తదోషాన్ని తగ్గిస్తుంది అనమాట. అంటే రజస్వల సమయంలో రక్తము, పిత్తము రెండు కూడా బ్యాలెన్స్లో ఉండాలి. ఆ బ్యాలెన్స్లో ఉండడానికి ఈ పెసరపప్పు కూడా చాలా బాగా సహాయపడుతుంది అనమాట. దీన్ని కూడా ఒక అరకప్పు పరిమాణంలోనే తీసుకోవాలి. ఆ తర్వాత పసుపు. ఈ పసుపు ఏంటంటే అంటే రజస్వలైన అమ్మాయికి ఎక్కువగా రక్తస్రావం అయిపోకుండా కొంచెం కంట్రోల్గా ఉండడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే నొప్పి తగ్గించడానికి కూడా, అంటే పసుపు అనేటువంటిది ఒక న్యాచురల్ పెయిన్ కిల్లర్గా కూడా ఉపయోగపడుతుంది. అందుకని కొద్ది పరిమాణంలో మనం పసుపును కూడా ఇందులో వాడుకుంటాం. ఒక అరకప్పు పరిమాణంలో బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి విడిగా పెట్టుంచుకొని ఆ బియ్యాన్ని ఇందులో కలుపుకోండి. పెసరపప్పు కూడా సమాన భాగంగా అరకప్పే తీసుకోవాలి. అలాగే సుమారుగా ఒక చెంచాడు పసుపును కూడా ఇందులోనే కలిపేసుకోవాలి. దీన్ని సన్నటి మంట మీద నెమ్మదిగా ఉడకనివ్వాలి. అంటే ఏదో హడావుడిగా స్టవ్ పెద్దగా పెట్టేసి ఉడకకుండా అడుగును మాడిపోయేలా కాకుండా చక్కగా సన్నటి మంట మీద మెత్తగా మొత్తం అంతా ముద్దలాగా అయ్యేలాగా ఉడకనివ్వాలి. బాగా ఉడికిపోయింది కదమ్మా, అంతా అయిపోయిందండి. చివర్లో దీంట్లో మనం ఒక 2 చెంచాల నేతిని కూడా కలుపుకోవాలి. ఈ నెయ్యి కూడా పిత్తదోషాన్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. నెయ్యి కూడా ఉందంటే ఆమెకి, అంటే అమ్మాయికి ఎనర్జీకి బాగుంటుంది, పిత్తదోషం కూడా బ్యాలెన్స్ అవుతుంది, తినడానికి కూడా బాగుంటుంది, ఆహారంగా తీసుకోవడానికి కూడా కమ్మగా ఉంటుంది. అది స్టవ్ ఆపేసేయచ్చు ఇంకా మనం. ఇప్పుడు ఏంటంటే ఆహారం రెడీ చేసుకున్నాం మనం, పత్యాహారం. దీన్ని
కొద్దిగా బెల్లం అద్దుకొని తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది తినేటప్పుడు కొంచెం బెల్లం మనం ఏదైనా అన్నం తినేటప్పుడు ఆవకాయ నంచుకున్నట్టు అలా తింటారు కదా, అలాగా దీంట్లో కొంచెం బెల్లాన్ని పక్కన పెట్టుకుని ఒక్కొక్క ముద్దలో కొంచెం కొంచెంగా బెల్లం పెట్టుకొని తినాలన్నమాట. పక్కన పెట్టి ఉంచండి ఇది. ఇదేంటంటే ఇలాంటి ఆహారం ఇవ్వడం వల్ల నిజంగా ఎంత ప్రయోజనం ఉంటుంది అనేటువంటిది కూడా కొన్ని రీసెర్చెస్ జరిగాయన్నమాట. ఇప్పుడు డిస్మెనోరియా అంటాం, అంటే బహిష్ట్ అయినప్పుడు వచ్చేటువంటి కడుపు నొప్పి అవి ఉన్నప్పుడు ఆహారంలో కొన్ని మార్పులు చేసేసి ఓన్లీ కార్బోహైడ్రేట్స్ అంటే కొంచెం తీయగా ఉండేటువంటి పదార్థాలు ఇచ్చినట్టయితే కనుక పెయిన్ తగ్గిపోతుంది అనేటువంటిది మన దేశంలోనూ పాశ్చాత్య దేశాల్లో కూడా పరిశోధనలో కూడా తెలిసింది. అందుకని అంటే ఇంతకుముందు మన వాళ్ళు ఆచారంగా ఇచ్చేవారు. ఫస్ట్ టైం రజస్వల అయినప్పుడు కారం అది పెట్టకుండా ఓన్లీ ఇలాంటి ఆహారం మాత్రం ఇస్తూ ఉండేవారు. ఈ ఆహారం ఎందుకు ఇస్తూ ఉండేవారంటే అది అధికంగా రక్తస్రావం అవ్వకుండా ఉండడానికి, బాగా నొప్పేది రాకుండా ఉండడానికి, అమ్మాయి హాయిగా ప్రశాంతంగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో రజస్వల అయినప్పుడు మాత్రమే కాకుండా దీన్ని మిగతా టైంలో కూడా, ఇప్పుడు కడుపు నొప్పి అవి ఉంటాయి కొంతమందికి, వయసు అయినప్పుడల్లా కడుపు నొప్పి అంటూ ఉంటారు. అటువంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ పీరియడ్ టైంలో నొప్పి అది ఉన్నప్పుడు ఆహారంగా మిగతావన్నీ మానేసి, కారం అవన్నీ మానేసి కేవలం ఇప్పుడు మనం చేసినటువంటి ఈ పథ్యాహారాన్ని మాత్రమే తీసుకున్నట్టయితే కనుక నొప్పి తగ్గడానికి కూడా ఇది ఆహారం బాగా ఉపయోగపడుతుంది.